హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. మీరు ఎలా ఉన్నారు అన్నది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అయితే ఇవాళ ముచ్చట ఏంటంటే, నేను బెండకాయ మసాలా కర్రీ చేసిన. టేస్ట్ అయితే అదిరిపోయింది, సూపర్గా వచ్చింది. కర్రీ కూడా సూపర్గా వచ్చింది. ఇంకో విషయం ఏంటంటే, మనం చిన్నప్పుడు మన అమ్మోళ్ళు ఏమనేదంటే, బెండకాయ తింటే బాగా లెక్కలు వస్తాయి, మంచిగా తినాలి అనేవాళ్ళు కదా. అయితే నేనేం తినేదాన్ని కాదు, నాకు లెక్కలు కూడా రావు, నాకు అసలు రావు లెక్కలు. అయితే నేను ఇప్పుడైతే తింటున్నాలే, వారంలో ఒక 3-4 సార్లు, మూడు సార్లు ఖచ్చితంగా తింటా. ఎందుకంటే మోకాళ్ళ నొప్పులు ఇప్పుడైతే లేవు, కానీ భవిష్యత్తులో వస్తాయేమోనని చెప్పి నేను ఇవి తింటే మనకి మోకాళ్ళలో గుజ్జు వచ్చి మోకాళ్ళ నొప్పులు రావు. ఇంకా బాగా నొప్పులు ఉన్నోళ్ళు ఏం చేయాలంటే, ఒక బెండకాయ ఒకటి తీసుకొని దాని మధ్యలోకి కోసి, మళ్ళీ దాన్ని మొత్తం పీసులుగా కోసి ఒక గ్లాసు వాటర్లో బెండకాయలు వేసుకొని, ఇంకా దాంట్లో నైట్ అంతా నానబెట్టుకొని పొద్దున్నే లేచిన తర్వాత అవి బెండ ముక్కలు పక్కకు పడేసి ఈ గ్లాసు వాటర్ తాగితే మంచిగా మోకాళ్ళ నొప్పులు పోయి అందులో గుజ్జు వస్తుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, ఎవరికైనా మోకాళ్ళ నొప్పులు కానీ ఉండుంటే. ఇంకా అంతే ఫ్రెండ్స్, మనం మెయిన్ వీడియోలోకి వెళ్దాం పదండి. బెండకాయ మసాలా కర్రీకి మనం పెద్ద ముక్కలుగా కోసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకోండి. కళాయి వేడైనాక మనం కోసి పెట్టుకున్న బెండ ముక్కలన్నీ ఆయిల్లో వేసుకొని వేయించుకోవాలి. కొంచెం ఉడికిన తర్వాత చిటికెడు ఉప్పు వేసుకొని వేయించుకోవాలి. మెత్తగా ఉడకాలి, బెండ ముక్కలన్నీ మెత్తగా ఉడికేదాకా వేయించుకోవాలి. ఉప్పు కొంచెమే వేసుకోండి, తర్వాత మనం కర్రీలో కూడా వేస్తాం కాబట్టి ఇప్పుడు కొంచెం తక్కువ వేసుకోండి. ఈ వేగే లోపల మనం దానికి కావలసిన మసాలాలు రెడీ చేసుకుందాం పదండి. వాటికి కావాల్సిన ఎండుమిర్చి, అల్లం ముక్క, వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర, ఆవాలు, ధనియాలు, మిరియాలు ఇవి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జారీ తీసుకొని దానిలోకి ఒక 3 టమాటాలు పెద్ద ముక్కలుగా కోసుకొని జారీలో వేసుకోండి. దానితో పాటు ఈ మసాలాలు కూడా వేసుకొని మిక్సీ బట్టి పక్కన పెట్టుకోండి. ఇంక ఇప్పుడు ఈ బెండ ముక్కలు ఉడికినాయి, వీటిని కూడా తీసుకొని ఒక గిన్నెలోకి పక్కన పెట్టేయండి. ఇంకా అదే కళాయిలోకి ఒక 4 స్పూన్ల ఆయిల్ పోసుకొని పోపు గింజలు వేసుకోండి. పోపు గింజలు మొత్తం చిట్లిన తర్వాత దాంట్లోకి కొంచెం కరివేపాకు రెబ్బలు వేయండి. కరివేపాకు రెబ్బలు కూడా మాడిన తర్వాత మనము కోసి పెట్టుకున్నాం కదా పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, అవి వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి. ఈ పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ గోల్డెన్ కలర్కు వచ్చేదాకా వేయించుకోండి. నా వీడియోలు కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంక ఇప్పుడైతే ఇవి గోల్డెన్ కలర్లోకి వచ్చింది. ఇప్పుడు మనము మిక్స్ చేసుకున్న మసాలా ఉంది కదా, దాన్ని అందులోకి వేసుకోవాలి. దాంతోపాటు కొంచెం వాటర్ కూడా అందులో పోసి కలిపి కళాయిలో పోసేయండి. కళాయిలో పోసి మంచిగా మిక్స్ చేసుకోండి. ఎప్పుడు ఒకే విధంగా కాకుండా అప్పుడప్పుడు ఇట్లా ట్రై చేసుకోండి. బెండకాయ కూర అంటే బోరు కొట్టది, ఎన్నిసార్లు అయినా తినాలనిపించిద్ది. ఇంక ఇప్పుడు దీంట్లో కారం, పసుపు, ఉప్పు వేసుకొని మీడియం ఫ్లేమ్లోనే ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. అప్పుడు దగ్గర పడిద్ది మనకి. ఇప్పుడు ఆయిల్ ఇట్లా పైకి తేలిందంటే మనకు కర్రీ అయినట్టు లెక్క. దాంట్లోకి అట్లా ఆయిల్ పైకి వచ్చినాక దాంట్లోకి మనము వేయించి పెట్టుకున్న బెండ ముక్కల్ని దాంట్లో వేసి మంచిగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో ఇంకొక 3 నిమిషాలు ఉడికిస్తే మనకు కూర రెడీ అయినట్టే. 3 నిమిషాల తర్వాత కూర ఉడికింది. ఇప్పుడు దాంట్లోకి కొత్తిమీర వేసుకొని మళ్ళీ మిక్స్ చేసుకున్నా. ఇంకా అంతేనండి. దీన్ని వేడి అన్నంలో వేసుకొని తింటే ఉంటుంది నా సామిరంగా. అబ్బాబ్బాబ్బా. ఓకేనండి, బాయ్. నా వీడియోలు కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.